పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏదైతే ఉందో అది అంటే అది ఐసోలేటెడ్గా రావచ్చు, లేదా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఒక 30% ఆఫ్ పేషెంట్స్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి 2 రకాల గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మొదటి రకమైన గాయం ఏంటి? దాన్ని ప్రెషర్ అల్సర్స్ అంటాం. అంటే పాదంలో వివిధ ప్రదేశాల్లో ఎక్కడైతే ఎక్కువ ప్రెషర్ పడుతుందో ఆ ప్రెషర్ పడిన ఏరియాస్లో వాళ్ళకు గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మన పాదం ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడైతే బోన్ ప్రెషర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతుందో, ఎందుకు షుగర్ వల్ల మన షుగర్ పేషెంట్స్లో ఒక పాదాల్లో కాళ్ళ ఆకృతి అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాయింట్ లైనింగ్ కూడా సరిగ్గా ఉండదు. దానివల్ల ఏంటంటే వాళ్ళ పాదాల షేప్స్ డిఫరెంట్ షేప్స్లో వెళ్తాయి. అంటే కొందరు క్లా టోస్ అంటాం, కొందరికి హ్యామర్ టోస్ అంటాం, కొందరికి రాకర్ బాటమ్ ఫుట్ అంటాం, ఫ్లాట్ ఫుట్ అంటాం. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుట్ షేప్స్ వస్తాయి. దానివల్ల ఏంటి, శరీర బరువు మొత్తం ఎప్పుడైతే పాదం మీద పడుతుందో, పాదం మీద పడ్డప్పుడు ఈ బొక్క ఎప్పుడైతే భూమికి ఎక్కువగా ఆనుకుంటుందో అక్కడ ఎక్స్ట్రా బొక్క పెరగడం వలన, షేప్ చేంజ్ కావడం వలన అక్కడ ప్రెషర్ అల్సర్స్ వస్తాయి. ఈ ప్రెషర్ అల్సర్స్ యూజువల్గా వాస్కులారిటీ అంటే రక్త సరఫరా తక్కువ కావడం వల్ల అయినవి కావనుకోండి, అవి అప్పుడు బాగానే మానిపోతుంది. అంటే గాయానికి ఒక్కటి మన ప్రొటెక్షన్ తీసుకుని, గాయాన్ని క్లీన్ చేసుకుని, గాయానికి తగిన మన మెడిసిన్స్ తీసుకుని, ఆ కాలికి తగ్గట్టు ఎప్పుడైతే మనం ఫుట్వేర్ వాడతామో ఆ గాయాలు మానుతాయి. మళ్ళీ అక్కడ గాయాలు కాకుండా చూసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ డయాబెటిక్ పేషెంట్స్లో 30% ఆఫ్ పేషెంట్స్లో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీరికి వచ్చే గాయాలకు రక్త సరఫరా కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి పేషెంట్కి రక్త సరఫరా పెంచడానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.